ముందర గరుడగమన అనే అనటంలోనే భాగవతంలో చెప్పబడినటువంటి అనేక దృశ్యాల్ని ఒక్కసారి కంటి ముందరికి తీసుకొచ్చారు. గజేంద్ర మోక్షణం ఒక్కసారి మనకు కనిపిస్తుంది. అలానే ధ్రువుని తరింపజేయటానికి గాను ఆ గరుడుని అధిరోహించి స్వామివారు అక్కడికి వచ్చినటువంటి ఘట్టం కూడా మనకి కళ్ళకు కనిపిస్తుంది. గరుడు అంటే వేదస్వరూపము అని మనకి శ్రీమద్ భాగవతంలో చెప్పారు. కనుక వేదములు ఆయన ఆజ్ఞారూపములు గనక దానిని అధిష్ఠించి ఉన్నవాడు అనేటువంటి అర్థం ఆ మొదటి గరుడ గమన అనేటువంటి మొదటి వాక్యంలోనే మనకు కనిపిస్తుంది. స్వామి, నీ యొక్క చరణ కమలాలు ఏవైతే ఉన్నాయో అవి నా యొక్క మనస్సునందు నిరంతరము లసిస్తూ ప్రకాశిస్తూ ఉండుగాక అని ముందర పూర్వార్ధంలో వారి యొక్క ప్రార్థన ముందర కనిపిస్తుంది. ఉత్తరార్ధాన్ని మనందరి కొరకు రాశారు. మమ తాపమపాకురుదేవ, మమ పాపమపాకురుదేవ. ఇది అసలు ప్రధానమైనటువంటి పల్లవి. తాపత్రయాలంటారు. ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఆధిభౌతికములైనటువంటి 3 తాపాలని స్వామి పోగొట్టవలసింది నీవు నాకు. అలానే నాకు ఏవైనా పాపాలు కనుక ఉన్నట్లయితే ఆ పాపాలని కూడా నీవు పోగొట్టవలసింది అనేటువంటి ప్రార్థన. ఇది భారతీయ తీర్థస్వామి వారు తమ కొరకు రాసుకున్నది కాదు. ఈ ఉత్తర చరణం మనందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి పదంలో కూడా ప్రతి పదంలోనూ ఎంతో గూఢమైనటువంటి అర్థము, గూఢమైనటువంటి చరిత్రలు అత్యద్భుతంగా కనిపిస్తాయి. వాటన్నిటి గురించి మనం తెలుసుకుందామండి. అంతకంటే ముందుగా అనేక మంది గాయనీమణులు కూడా చక్కగా ఈ గీత